వెట్టి విమోచన కోయలిషన్ కన్వీనర్ గారికి, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్న వక్తలకి, వేదిక ముందున్న LADCS కౌన్సిల్, PLVs ఆఫ్ DLSA, అదర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది సొసైటీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ముఖ్యంగా వెట్టి చాకరీ పైన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం. వెట్టి చాకరీ అంటే ఏం, దీనికి ఒక నిర్వచనం చెప్పుకున్నాము అంటే, ఒక వ్యక్తితో సర్వీసెస్ తీసుకోవడం, ఆ సర్వీసెస్ నాట్ విత్ హిజ్ టోటల్ వాలంటరీనెస్, అంటే తను స్వయంగా వచ్చిండేటివి కాదు సర్వీసెస్, తనతో బలవంతంగా లాక్కోవడం. ఏ విధంగా లాక్కుంటామంటే, ఒక అప్పు ద్వారా ఆ వ్యక్తికి కానీ, ఆ వ్యక్తి తల్లిదండ్రులకు కానీ, తాత ముత్తాతలకు కానీ ఇచ్చిండే అప్పుకి మనం పని చేయించుకోవడం. ఏ పని అంటే అది వ్యవసాయం కావచ్చు, కూలి పని కావచ్చు, ఇంట్లో డొమెస్టిక్ వర్క్ కావచ్చు, ఏదైనా సరే అదొక రకమైన వర్క్. రెండో వర్క్, ఇది బలవంతంగా రెండో వర్క్ కన్వెన్షనల్ మెథడ్, ఆర్ అదర్వైజ్ మనకు తెలుసు సాంప్రదాయబద్ధంగా ఊరికొకరు వెట్టి ఉంటారు, ఊరి ప్రజలే పెట్టేసింటారు వెట్టిగా, ఆడికి వేరే హక్కు ఉండదు. ఆ వెట్టి అనే వ్యక్తికి ఏం చేస్తారంటే, ఊర్లో వాళ్ళంతా పంట పండినప్పుడు ఇన్ని సేర్ల బియ్యము, ఇన్ని సేర్ల రాగులు, ఇన్ని సేర్ల కంకులు వేస్తారు. ఆ వెట్టి ఏం చేసేవాడు, ఊర్లో వాళ్ళ పశువులన్నిటినీ కాపుకొని వచ్చేవాడు పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు. ఇదొక వెట్టి చాకిరీ. అంటే వాడికి ఏం రైట్స్ ఉండవు, నా లేబర్ ఇంత అని వాడు ఫిక్స్ చేసుకోలేడు. నేను ఈ సమయం నుంచి ఈ సమయం వరకే పని చేయగలను అని కూడా చెప్పుకోలేడు. వాడికి సెలవులు ఉండవు, వాడికి వెల్ఫేరు ఉండదు, వాడికి ట్రీట్మెంట్ ఉండదు, మెడికల్ ఎయిడ్ ఉండదు. కానీ వాడి లైఫ్ చూసుకుంటే గనక, ఈ వెట్టి పని చేసే వాడి కానీ, ఆమె కానీ, అతడు కానీ, ఆమె కానీ ఎట్లుంటుంది అంటే, మనం పల్లెల్లో చూసినప్పుడు, అంటే మా చిన్నప్పుడు మేము కూడా చూసాం. ఇప్పుడు ఎరాడికేట్ అయ్యింది అంటున్నారు కానీ ఎరాడికేషన్ అయితే జరగలేదు, జస్ట్ కలర్ మారింది. కలర్ మార్పు కూడా మనం చర్చించుకుందాం. సాధారణంగా పల్లెల్లో ఇదే జరుగుతుంది. పశువులన్నింటినీ వెట్టి అనే అతను తీసుకుపోతాడు. ఇది అగ్రిమెంట్ బై ఓరల్ ఉంటుంది, బై రిటర్న్ ఉంటుంది. కస్టమైజ్ అంటే సాంప్రదాయ పద్ధతిలో వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే వీళ్ళకి వాళ్ళ వయసుతో నిమిత్తం లేదు. వాళ్ళు ముసలోళ్ళైనా పని చేయాల్సిందే, చిన్నపిల్లలైనా పని చేయాల్సిందే, మధ్య వయస్కులైనా పని చేయాల్సిందే. వాళ్ళకి సెక్స్తో అంటే జెండర్తో కూడా సంబంధం లేదు. ఆడ అయినా పని చేయాల్సిందే, మగ అయినా పని చేయాల్సిందే. అంటే ఏ సర్వీసెస్నైతే మనము నిర్బంధంగా, ఎటువంటి స్వేచ్ఛ లేకుండా, పీడిచ్చి, అణగదొక్కి, ఎటువంటి కన్సిడరేషన్ లేకుండా తీసుకుంటాము, దాన్నే మనం వెట్టి అంటాం. వెట్టి అనే పదం మనం ఇక్కడ జనరల్గా వాడేది, దాన్నే బాండెడ్ లేబర్ అన్నారు. ఇది సాధారణంగా ఎప్పుడు మన ఇండియన్ కల్చర్లో ఏముంది అంటే, ముందు వచ్చిండే కల్చర్ నుంచి తీసుకుంటే, అగ్రకులాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడి తర్వాత కూడా దస్యుడు, మామూలుగా దస్యులకి ఇచ్చేవాళ్ళు. ఆ సంస్కృతి ప్రకారంగా వస్తారు. దస్యుడు, దాసుడు అంటే సేవకుడు, దానికి మించి ఇంకేం పని ఇవ్వరు. ఆ సేవ ఏ విధంగా అయినా ఉండొచ్చు, పర్సనల్ సేవల్లో దేనికైనా సరే, మీరు అర్థం చేసుకోండి. ఆ సేవని వినియోగించుకునే విధానాన్ని బ్రిటిష్ హయాంకి ముందు నుంచి, బ్రిటిష్ హయాం తర్వాత కూడా కంటిన్యూషన్లో ఉండింది. ఈ పాలెగాళ్ళ సిస్టమ్ కానివ్వండి, జమీందారీ సిస్టమ్ కానివ్వండి, రాజుల సిస్టమ్ కానివ్వండి, నవాబుల సిస్టమ్ కానివ్వండి, అది కంటిన్యూ అయ్యింది. దీన్ని ఏదో ఒక రోజు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మనకి ది బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 వచ్చింది.
1976లో బాండెడ్ లేబర్ సిస్టమ్నే నిషేధించారు. బాండెడ్ లేబర్ సిస్టము అంటే బాండెడ్ లేబర్ని నిషేధించారు. బాండెడ్ లేబర్కి ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్లోకి పోతున్నారో, ఎవరైతే బాండెడ్ లేబర్ అవుతున్నారో, ఎటువంటి అగ్రిమెంట్ ఉన్నా దాన్ని నిషేధించారు. ఏ అప్పు వల్ల ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ వస్తుందో దాన్ని నిషేధించారు. ఏ కన్వెన్షన్ ఆర్ అగ్రిమెంట్ వల్ల ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ ఉంటుందో దాన్ని అబాలిషన్ చేశారు యాజ్ పర్ సెక్షన్ 4 ఆఫ్ ది యాక్ట్. దీన్ని అబాలిషన్ చేసినదే చాలక ఇది ఇట్లే వదిలేస్తే జరగదు కాబట్టి దీనికి ప్రభుత్వం తరపున ఒక వ్యక్తిని, ఒక ఆఫీసర్ని, ప్రభుత్వ ప్రతినిధిని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు. అది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు. కలెక్టర్ గారు దీనికి బాధ్యత తీసుకుంటారు. ఆయన బాధ్యత తీసుకొని ఈ అబాలిషన్ ప్రోగ్రామ్ని కంటిన్యూషన్ చేసేదానికి టు ఐడెంటిఫై ది బాండెడ్ లేబర్, టు ఐడెంటిఫై ది లేబర్ సిస్టమ్, టు ఎరాడికేట్ దీస్ సిస్టమ్ అండ్ టు గెట్ రైడ్ ఆఫ్ దోస్ సిస్టమ్. ఆ సిస్టమ్ బయటికి తెచ్చేదానికి వాళ్ళకి తర్వాత ఆవాసము, వాళ్ళ జీవిత విధానం కోసము ఆయన కానీ ఆయన తరపున ఎవరినన్నా సరే రిప్రజెంటేటివ్స్ని నియమించవచ్చు. ఇవన్నీ గైడ్ చేసేకే డిస్ట్రిక్ట్ లెవెల్లో బాండెడ్ లేబర్ విజిలెన్స్ కమిటీ ఉంటుంది. దీనికి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారైనా లేకపోతే ఆయన తరపున నామినేషన్ పొందిన చైర్మన్ ఉంటారు. షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ నుంచి 3 వ్యక్తులు ప్రతినిధులుగా ఉంటారు. సోషల్ వర్కర్స్ 3 ఉంటారు. వీళ్ళందరినీ పెట్టుకొని ఈ విజిలెన్స్ కమిటీ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ బాండెడ్ లేబర్ జరుగుతుంది దే హ్యావ్ టు ఐడెంటిఫై. అంతేకాదు ఎప్పుడైతే ఆ విషయాన్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇక్కడ జరుగుతుంది అనే విషయాన్ని తీసుకెళ్ళారు. ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు బాండెడ్ లేబర్ని, ఎవరు కంపెల్ చేస్తున్నారు, ఏం పనిష్మెంట్స్ ఉన్నాయని అంటే ఎవరైనా సరే బాండెడ్ లేబర్గా పని చేయాలి అని ఎవరితో పని చేపిస్తా అంటే ఆడికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు లేదు బాండెడ్ లేబర్ని అబెట్ చేస్తున్నారు, బాండెడ్ లేబర్ సిస్టమ్ శిక్ష ఉంది. ఏదన్నా అగ్రిమెంట్లోకి ఎంటర్ చేపిస్తున్నారు బై ఫోర్స్ అంటే వాళ్ళకు కూడా శిక్ష ఉంది. దీన్ని ప్రేరేపించే వాళ్ళకు కూడా శిక్ష ఉంది. వాళ్ళు పాల్గొన్నా పాల్గొకపోయినా బాండెడ్ లేబర్గా నువ్వు ఉండు, నీదేం పోతుంది, మీ నాన్న ఉన్నాడు, మీ తాత ఉన్నాడు, మీ ముత్తాత ఉన్నాడు అని చెప్పడం కూడా అబెట్మెంటే. హీ ఈజ్ ఆల్సో పనిషబుల్ ఫర్ ది ఈక్వలెంట్ పనిష్మెంట్. వీటిని ఎవరు చేస్తారు, కోర్టులు చేయవు. దీన్ని ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి ఇచ్చారు పవర్. ఈ శిక్షల్ని, ఈ ట్రయల్ విచారణ చేసేది ఎవరు అంటే ఎంఆర్ఓ గారు చేస్తారు. ఆ ట్రయల్ చేసేటప్పుడు ఎంఆర్ఓ గారికి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్కి ఉండే హక్కు, అధికారాలన్నీ ఉంటాయి. ఆ అధికారాలను అనుసరించి ఈ కేసుల్లో విచారణ జరుగుతుంది. ఈ కేసులన్నీ కాగ్నైజబుల్ అంటే ఏం చెప్పండి, కాగ్నైజబుల్, నాన్ కాగ్నైజబుల్ అనేటివి 2 రకాల నేరాలు. కాగ్నైజబుల్ నేరం అంటే పోలీస్ ఆఫీసర్కి ఇటువంటి నేరాల్లో ఏదన్నా రిపోర్ట్ వస్తే మ్యాజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ లేకోకుండానే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, అవసరమైతే అరెస్ట్ చేయొచ్చు, ఛార్జ్షీటు ఫైల్ చేయొచ్చు. నాన్ కాగ్నైజబుల్ నేరము అంటే కొన్ని నేరాల్లో రిపోర్టు వచ్చిన పోలీసు వాళ్ళకి ముందుకు వెళ్ళాలా అంటే మ్యాజిస్ట్రేట్ గారి పర్మిషన్ తీసుకోవాలా, దాన్ని నాన్ కాగ్నైజబుల్ అంటారు. అంటే ఈ నేరాలన్నీ కాగ్నైజబుల్ నేరాలు, కానీ బెయిల్ ఇవ్వచ్చు, బెయిలబుల్ నేరాలు. ఎవరన్నా పట్టుకున్నప్పుడు వాళ్ళకు బెయిల్ ఎవరు ఇవ్వచ్చు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినా ఇవ్వచ్చు, ఎంఆర్ఓ గారైనా సరే ఇవ్వచ్చు. కూలంకుషంగా ఇది చట్టం చెప్తుంది. ఈ చట్టం వల్ల మనకు వనగూరుతాండే ప్రయోజనాలు ఏమి అంటే వెట్టి చాకరీ ఎక్కడ ఉన్నా, వెట్టి చాకరీని ప్రేరేపించే వాళ్ళు ఎవరున్నా
ఎటువంటి అగ్రిమెంట్లున్నా, ఎటువంటి కన్వెన్షన్స్ సాంప్రదాయాలున్నా, ఎవరి మీదైనా సరే ఏదైనా ప్రాపర్టీ బాండెడ్ లేబర్లో ఉన్నా ఇవేవి చెల్లవు. ఎవరూ భయపడిన అవసరం లేదు. వెట్టి చాకర్లో ఎవరు ఉండాల్సిన పని లేదు. ఒక్కసారి నిషేధం అంటే నిషేధం, దట్స్ ఆల్. దాన్ని ఎన్ఫోర్స్ చేసేకి సివిల్ కోర్ట్స్కి రైట్ లేదు, క్రిమినల్ కోర్ట్స్కి రైట్ లేదు. రాజ్యాంగం ప్రసాదించిండే గొప్ప హక్కు ఏమంటే వన్స్ బాండెడ్ లేబర్ సిస్టమ్ ఈజ్ అబాలిష్డ్ యాజ్ పర్ సెక్షన్ 4, దానికి అనుబంధమైన ప్రతి విషయము అబాలిష్డ్. బాండెడ్ లేబర్ సిస్టంలో ఉండే ప్రాపర్టీస్ అబాలిష్, ఇచ్చిండే డబ్బులు అబాలిష్డ్, సాంప్రదాయము అబాలిష్. ఇవన్నీ అబాలిష్ అయిపోయినప్పుడు ఇప్పుడు బాండెడ్ లేబర్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. దీన్ని మనము సంఘంలోకి తీసుకెళ్ళాలి. సార్ ఇంతకు ముందు చెప్పినట్టు బాండెడ్ లేబర్ అనేది సాంప్రదాయ రీతిలో, ముందుండే రీతిలో జస్ట్ కలర్ చేంజ్ అయ్యింది. ఇట్ ఈస్ చేంజ్డ్ యాజ్ ఏ చైల్డ్ లేబర్ అండ్ ఏ మ్యారేజ్ విత్ ది చైల్డ్. ఈ రెండు ఉంటాయి కదా. చిన్నపిల్లల్ని ఇంట్లో పని పెట్టుకోవడం, హోటళ్ళల్లో పని పెట్టుకోవడం, వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వకపోవడం, వాళ్ళకి టైం అంటూ పెట్టకపోవడం, వాళ్ళకి లిబర్టీ లేదు. ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత చదువుకోవడం అనేది 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకి ప్రాథమిక హక్కు. దీన్ని ప్రభుత్వం నిర్బంధంగా అమలుపరచచ్చు. అటువంటి పిల్లలని హోటళ్ళల్లో కానీ, రెస్టారెంట్లలో కానీ, టీ షాపుల్లో కానీ, బిజినెస్ షాపుల్లో కానీ, క్లాత్ స్టోర్స్లో కానీ, ఇండ్లల్లో కానీ ఎక్కడైనా సరే పని చేయించుకోవడం నథింగ్ బట్ వెట్టి చాకిరి. అవునా కాదా? ఈ సిస్టమ్కి అది వస్తుందా రాదా? అంటే మనం అక్కడ చూస్తూ ఉండేది యాజ్ ఏ లేబర్ ఆఫీసర్స్ వీఆర్ ఆల్సో సీయింగ్ దట్ చైల్డ్ లేబర్ ఈజ్ ఎ చైల్డ్ లేబర్, దట్స్ ఆల్గా చూస్తున్నాం. అది తప్పు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బాండెడ్ లేబర్ హూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు సే దట్ ఐ వోంట్ డూ అండ్ ఐ ఆమ్ హ్యావింగ్ ఏ ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేట్. నాకు చదువుకుండే హక్కు ఉందని చెప్పలేని స్థాయిలో ఉండే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనం వాడేస్తున్నామంటే అది బాండెడ్ లేబర్. ఒక చదువుకునే, తనకు తాను ప్రూవ్ చేసుకుంటే అన్ని సామర్థ్యాలున్న మహిళ కానీ అబ్బాయి కానీ ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైంట్ యాక్ట్ ప్రకారం 21 ఇయర్స్ లోపల 18 ఇయర్స్ లోపల ఉండే మగ ఆడలకు పెళ్ళిళ్ళు చేసినా కూడా వెట్టి చాకరీ కిందికే అనేది నా ఫీలింగ్. ఒక ఆడబిడ్డకు భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తును కుదించడమే కదా చిన్న బిడ్డగా ఉన్నప్పుడే పెళ్లి చేయడం. తను తర్వాత చదువుకోలేదు, తను తర్వాత తన భవిష్యత్తును నిర్ణయించుకోలేదు. ఒకరి పిల్లలకి, ఒకరి కుటుంబానికి దాసిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఒక ఆడబిడ్డనే కాదు కదా, అదేవిధంగా భవిష్యత్తునే మొగాడికి కూడా పెళ్లి చేయడం, ఏజ్ లిమిట్ రాని, అది కూడా వెట్టి చాకిరే. దీన్నంతా మనం అబాలిష్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ప్రజల్లోకి జాగృతను తీసుకెళ్ళాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఎవరు చేయగలం? ఎవరైతే మనం స్వయం సేవకులుగా ఉన్నామో, మా పిఎల్వీస్ కానివ్వండి, మా ఎల్ఏడిసిఎస్ కౌన్సిల్స్ కానివ్వండి, ఆ తర్వాత ఈ విబిసిలోకి వచ్చిండే ప్రతి ఒక్క సభ్యులు, రిప్రజెంటేటివ్స్, రెస్పెక్టెడ్ విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, మన ప్రజలు, మనం ఒక్క చోట విన్నాం, ఇంకో వ్యక్తికి ఈ విషయాన్ని చేరవేయాలి. అది కనీస బాధ్యత. అవునా కాదా? ఈ విధంగా అందరూ ఈ విషయాల్ని అర్థం చేసుకొని మనసులో పెట్టుకొని మీకెక్కడన్నా సరే ఇటువంటి విషయాలు గోచరిస్తే, కనబడితే, మీ పరిశీలనలోకి వస్తే మీరు ఇమ్మీడియట్గా చెప్పాల్సిన ప్లేస్ ఏది? ఎంఆర్ఓ గారు లేదా పోలీస్, వీళ్ళకి మీరు చెప్పాలి. అంతే లేకోకుండా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కూడా మీరు చెప్పచ్చు, కమిషనర్ ఆఫ్ లేబర్ కూడా. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకుండేకి, అదేవిధంగా మీ అందరితో కలిసి మాట్లాడేందుకు నాకు విబిసి వాళ్ళు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఈ అవకాశాన్ని నేను తీసుకునేందుకు
నాకు అనుమతి ఇచ్చిన హానరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి, హానరబుల్ నల్సాకి, అట్లే హానరబుల్ చైర్మన్ డాక్టర్ సి యామిని గారికి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ సర్వేశ్వరుడికి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ.